టీడీపీ పార్టీ 2 years కంప్లీట్ చేసుకున్నందుకు ఈ 2 years లో ఏం చేసింది, ఇదే 2 years లో లాస్ట్ టర్మ్ లో వైఎస్ఆర్పీ పార్టీ ఏం చేసింది ఫస్ట్ 2 years లో ఒకసారి కంపేర్ చేసుకుందాం. వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది, కొంచెం ఫాస్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ టీడీపీ పార్టీ ఏం చేసిందో మనం ఒకసారి రివైండ్ చేసుకుందాం, ఉన్నట్టు మాట్లాడుకుందాం. నేనేమైనా మిస్ అయితే మీరు కామెంట్ కూడా చేయండి ఏమైనా చూసేవాళ్ళు ఉంటే. ఫస్ట్ టీడీపీ పార్టీ ఇచ్చింది పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అందరికీ ఇస్తున్నారు, అదొకటి. నెక్స్ట్ వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, అదే మాటగా మాట ఆ పెన్షన్ వెళ్తుంది. నెక్స్ట్ తల్లికి వందనము కొంతమందికి వేస్తున్నారు, మిగతా వాళ్ళకి కొంతమందికి కట్టింగ్ పెట్టారు, ఏదో 200-300 యూనిట్లో కొంతమంది ఫిల్టర్ ఎక్కువ చేశారు. బట్ మోర్ ఆర్ లెస్ ఇంటికి అందరి పిల్లలకి వేస్తాం అంటున్నారు. బట్ ఒక 60% వేస్తున్నారు తల్లికి వందనం. అలాగే రైతులకి అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం అయినా అన్నదాత సుఖీభావ అయినా ఏదైనా సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం తర్వాత స్టార్ట్ చేసింది ఏదైనా. ఈ ఇయర్ అన్నదాత సుఖీభావ కూడా అటు ఇటుగా ఫార్మర్స్కి పడుతుంది అన్నదాత సుఖీభావ. అది కూడా ఒక సంవత్సరం అయితే పోయింది, ఈ సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్. నెక్స్ట్ దీపం స్కీమ్ కింద 3 గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు. ఫస్ట్ లో 2 ఇచ్చారు, కొంతమందికి 3 ఇచ్చారు, ఒక్కొక్కరికి 1 వచ్చింది. బట్ మోర్ ఆర్ లెస్ గా 2-3 సిలిండర్లు అక్కడక్కడ వస్తున్నాయి కొంతమందికి. అండ్ అలాగే ఇప్పుడేమో గ్యాస్ టైట్ కాబట్టి అది టైట్ అయింది. ఇది కాకుండా పోలవరంలో డయాఫ్రామ్ వాల్ని మళ్ళీ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేస్తున్నాం, దీన్ని అడ్జస్ట్ చేస్తున్నాం అని ఏదో చెప్తున్నారు, నడుస్తుంది. అది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఇవన్నీ కాకుండా అమరావతిలో ఫుల్ స్కేల్లో అక్కడ కన్స్ట్రక్షన్ కడుతున్నాము, అది ఇది అని అంటున్నారు. సో ఇవన్నీ చెయ్యటానికి ఈ 2 ఏళ్లలో టీడీపీ గవర్నమెంట్ చేసిన అప్పు దాదాపుగా 2 లక్షల నుంచి 2.5 లక్షల కోట్లు అని సెంట్రల్ రిపోర్టు, పబ్లిక్ అనుకునే మాట. ఇప్పుడు పాత టర్మ్ లో వైఎస్ఆర్పీ గవర్నమెంట్ ఫస్ట్ 2 years లో ఏం చేసిందో ఒక్కసారి రిమైండ్ చేసుకుందాం. ఫస్ట్ విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్స్ 15,000 సచివాలయాలు కట్టారు. అండ్ ఆ సచివాలయాల్లో స్టాఫ్ రిక్రూట్ చేశారు, అవి ఇప్పటికీ నడుస్తున్నాయి, ఈ గవర్నమెంట్ లో కూడా కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్ వాలంటీర్స్ 2,60,000 మంది వాలంటీర్స్ ని విలేజ్ లెవెల్ నుంచి సిటీ లెవెల్ వరకు వాలంటీర్స్ ని డిప్లాయ్ చేశారు. 50 ఏళ్ళకి ఒక్కొక్క వాలంటీర్ని ఇచ్చారు. ఆ వాలంటీర్ డ్యూటీ ఏంటి అంటే పథకాలు, పెన్షన్లు, వాళ్ళ బెనిఫిట్స్, వాళ్ళ అన్ని గవర్నమెంట్ కి సంబంధించినన్ని వాళ్ళకి అందుతున్నాయా లేవా అని వాలంటీర్ యొక్క బాధ్యత. నెక్స్ట్ నాడు నేడు స్కూల్స్ లో మొత్తం బేసిక్ ఫెసిలిటీస్, వాళ్ళ పుస్తకాలు, వాళ్ళకున్న వాటర్ ఫెసిలిటీ అండ్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెయింటింగ్స్ తో సహా ఫస్ట్ 2 years లోనే మెజారిటీ స్కూల్స్ డెవలప్ అయిపోయింది. నెక్స్ట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం చేసేసారు, ఇదే ఫస్ట్ 2 years లో. ఈ పథకాలన్నీ ఆయన ఫస్ట్ ఇయర్ లోనే స్టార్ట్ చేశాడు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు. సో కమింగ్ టు అగ్రికల్చర్ లో రైతు భరోసా స్కీమ్ ప్రతి రైతుకు 13,500. నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలు కట్టారు. దేనికి? రైతులు గిట్టుబాటు ధర, సాయిల్ టెస్టు, రైతులు రిజిస్టర్ అవడానికి అండ్ రైతు బీమా, సహకార సొసైటీలో చేయాల్సిన పనులన్నీ రైతు భరోసా కేంద్రాలకు షిఫ్ట్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ఫార్మర్స్ కి అది ఉపయోగపడింది. నెక్స్ట్ వైఎస్ఆర్ క్రాప్ ఇన్సూరెన్స్, రైతు పంటలకి దాదాపు ఇన్సూరెన్స్ వైఎస్ఆర్పీ గవర్నమెంట్ కట్టింది, ప్రతి నెల కట్టింది. అది ఇప్పుడు కరెంట్ టీడీపీ గవర్నమెంట్ కట్టట్లేదు, వైఎస్ఆర్పీ గవర్నమెంట్ అంత ముందు కట్టింది. నెక్స్ట్ వైఎస్ఆర్ మత్స్యకార నేస్తం, ఒక్కొక్క మత్స్యకార ఫ్యామిలీకి 10,000 రూపాయలు వాళ్ళకి హార్డ్ టైమ్స్ లో మానిటరీ ఎయిడ్ కింద ఈ మత్స్యకార నేస్తం ఉపయోగపడింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్, స్టూడెంట్ వెల్ఫేర్ వద్దాం. అమ్మఒడి ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు, ఇంటికి ఒక పిల్లవాడికి 15,000 రూపాయలు తల్లి ఖాతాలో వేశారు. నెక్స్ట్ జగనన్న విద్యా దీవెన అంటే ఫీజు రీంబర్స్మెంట్. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరికీ ఫీజు రీంబర్స్మెంట్ అలాగే కంటిన్యూ చేశారు. అండ్ కట్టారు కూడా ఫీజు రీంబర్స్మెంట్ చాలా మంది స్టూడెంట్స్ కి. నెక్స్ట్ జగనన్న వసతి దీవెన, గవర్నమెంట్ హాస్టల్స్ లో చదివే ప్రతి పిల్లవాడికి హాస్టల్ ఎక్స్పెన్సెస్ అండ్ మెస్ ఎక్స్పెన్సెస్ కింద 20,000 రూపాయలు, 10,89,000 మంది తల్లుల ఖాతాలో 20,000 రూపాయలు వేశారు. ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో 250 ప్రొసీజర్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇంప్లిమెంట్ అయింది. దాన్ని ఫస్ట్ 2 years లోనే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా ఎక్స్పాండ్ అవ్వడానికి దాన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్స్పాండ్ చేశారు ఫస్ట్ 2 years లోనే. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ ఆసరా, మేజర్ ఆపరేషన్స్, మేజర్ సర్జరీస్ కానీ అయిన వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళ నెలకి 225 నుంచి 5,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి ఇచ్చారు ఆరోగ్యశ్రీ ఆసరా కింద. నెక్స్ట్ పెన్షన్ మీకు తెలిసిందే. నెక్స్ట్ వైఎస్ఆర్ కంటి వెలుగు, ఒక ఫ్రీ ఐ స్క్రీనింగ్ క్యాంపు స్టేట్ మొత్తం నడిపారు. అండ్ ఫ్రీగా స్పెట్స్ ఇచ్చారు అండ్ కొంతమందికి ఫ్రీ కంటి ఆపరేషన్ కూడా చేశారు. నెక్స్ట్ హౌసింగ్ అండ్ సోషల్ అప్లిఫ్ట్మెంట్, దీనికి వద్దాం. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత. వైఎస్ఆర్ ఆసరా అంటే ఆల్రెడీ మహిళల గ్రూపులకి ఆల్రెడీ డ్వాక్రా కానీ అలాంటి మహిళల గ్రూపులకి ఆల్రెడీ అప్పులున్నా మళ్ళీ వాళ్ళకి రియంబర్స్ చేసి మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా మనీ ఇచ్చి వాళ్ళకి ఏంటి అంటే ఫైనాన్స్ హెల్ప్ అయింది వైఎస్ఆర్ ఆసరా. వైఎస్ఆర్ చేయూత ఏంటి? 75,000 రూపాయలు ఎస్సీ, ఎస్టీ,
బీసీ మైనారిటీ మహిళలకి 40 నుంచి 60 ఏజ్ లోపలకి వైఎస్ఆర్ చేయూత సంవత్సరానికి 75,000 రూపీస్ ఫండింగ్ ఇచ్చారు. నెక్స్ట్ వైఎస్ఆర్ వాహన మిత్ర ప్రతి ఆటో డ్రైవర్ కి 10,000 రూపాయలు ఇచ్చారు ఫినాన్షియల్ ఇయర్లీ. నెక్స్ట్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం అంటే చేనేత కార్మికులకి సంవత్సరానికి 24,000 రూపాయలు ఆర్థిక సహాయం ఫినాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, పేదలందరికీ ఇళ్ల పట్టాలు. 30 లక్షల మంది పేదలకి ఎక్కడైతే సైట్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్థలము పట్టాలు ఇచ్చారు గవర్నమెంట్ తరఫున ఇల్లు కట్టుకునేటట్టు. నెక్స్ట్ వైఎస్ఆర్ లా నేస్తం అంటే జూనియర్ లాయర్లకి చదువు అవ్వగానే వాళ్ళ ప్రాక్టీస్ కోసం ఇనీషియల్ స్టేజ్ లో నెలకి 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చారు. ఇంకా డీటెయిల్డ్ గా చిన్న వాటికి వెళ్తే ఇంకా చాలా టైం పట్టింది వీడియో, అందుకే ఇక్కడతోనే స్టాప్ చేశాను. సో ఇవన్నీ పాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019 లో గవర్నింగ్ స్టార్ట్ చేస్తే 2020 జనవరిలోనే దాదాపు సగం స్టార్ట్ చేసేశారు, మిగతా అంత ముందే స్టార్ట్ చేశారు. టీడీపీ గవర్నమెంట్ లాగా కొన్ని ఒక సంవత్సరం తర్వాత అపోజిషన్ గొడవ చేసిన తర్వాత స్టార్ట్ చేయలే. సో ఈ రెండు కంపేర్ చేస్తే ఎక్కడ బ్యాలెన్స్ కూడా అవుతుందా? సో అదేదో సినిమాలు అంటాడే కోట, నువ్వు తినేది ఎంత చేసే పని ఎంత.